నమస్కారం గురుగారు. శుభమస్తు. సర్వేషాం శుభ ఆనంద సిద్ధిరస్తు. గురుగారు, ఈ సంవత్సరం శుక్రగ్రహం అనుకూలంగా ఉన్న రాశులు ఏవి, ప్రతికూలంగా ఉన్న రాశులు ఏవి గురుగారు? అంటే అనుకూలంగా ఉంటే ఎలాంటి ఫలితాలను ఇస్తాడు శుక్రుడు, ప్రతికూలంగా ఉంటే ఎలాంటి ఫలితాలను ఇస్తాడు, అలానే పరిహారం కూడా తెలియజేయండి. అంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, శుక్రుడు ఈ సంవత్సరం మొత్తం ఒక దగ్గర ఉండడు. ప్రతి మాసంలో 2 రాశులు మారుతూ ఉంటాడు ఆయన. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి గురించి, అదే మే నెల గురించి మనం తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే సంవత్సరం మొత్తం ఫలితాలు అనేది ఒక్కొక్క రకమైనటువంటి రాశుల సంచారం, వృషభంలో అలా 19 రోజులు 20 రోజులు అట్లా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే 19 డేస్ 21 డేస్ మాత్రం ఒక రాశిలో ఉంటాడు. కాదు, ఆయన ఎవ్రీ 21 డేస్కి ఆయన రాశి మారిపోతూ ఉంటాడు. సో కాబట్టి ఇట్లా గురువులాగా రాహు మరియు కేతువులాగా ఆయన ఒకే స్థానంలో సంవత్సరం పాటు ఉంటాడు. రాహుకేతువులు 1.5 year ఉంటాయి. గురుడు 1 సంవత్సరం ఉంటాడు. అలాగే శని 2.5 సంవత్సరాలు 3 ఏళ్ల వరకు ఒక రాశిలో ఉంటారు. కాబట్టి శుక్రుడు అనేవారు శుక్రుడు రవి 1 month ఉంటాడు. చంద్రుడు 2.5 రోజులే ఉంటాడు ఒక రాశిలో. అలాగే మనకి శుక్రుడు వచ్చేసి 19 to 21 డేస్ మాత్రమే ఉంటాడు. తర్వాత బుధుడు కూడా మనకి 27 రోజులు మాత్రమే ఉంటాడు. ఇలా ఆయా రాశుల యొక్క సంచారం వెంటనే మారుతుంది. కాబట్టి మీరు సంవత్సరం మొత్తం శుక్రుడు స్థాయి చెప్పడం అనేది కొద్దిగా దానికి చాలా ఇబ్బందికర వాతావరణం ఎవరి మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనము ఈ మే మాసంలో ఏప్రిల్ అయిపోయింది కాబట్టి మే మాసంలో ఉన్నటువంటి శుక్ర సంచారం వల్ల ఎవరెవరికి అనుకూలంగా ఉంటున్న విషయాన్ని మాట్లాడుకునే ముందు మే 19th ఆన్వర్డ్స్ మనకి శుక్రుడు వృషభ రాశిలోకి స్వక్షేత్రంలోకి వెళ్ళబోతున్నాడు. ఓకే. సో యాక్చువల్గా మొన్న మనకి ఉన్నటువంటి మార్చి నెలలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండేవాడు. చాలా ఉచ్చ స్థానంలో ఉన్నవాడు, చాలా బలంగా ఉన్నాడు. అందులో ఇప్పుడు కూడా మనకి ఉచ్చస్థితిలో ఉన్నాడు శుక్రుడు. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకున్న టైంలో రేపు 1st మే నుంచి 19th వరకు మేష రాశిలోకి వెళ్తాడు. ఓకే. సో 1st 19th వరకు మే వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా శుక్రుడికి వృషభ రాశి వారికి ఎంత మేషరాశిలో ఉన్నా, స్వక్షేత్రంలో ఉన్నా కుటుంబ సభ్యులతో వివాదాలు ఎక్కువగా ఉంటాయి. అంటే చాలా రకమైనటువంటి వివాదాలు ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంటాయి. ఏదో తెలియనటువంటి మానసికమైనటువంటి ఉద్వేగం లోనవ్వడం, ఏ పని చేస్తున్నా పని అవ్వకపోవడం, ఆలస్యం అవ్వడం, స్త్రీ మూలకమైనటువంటి ఇబ్బంది కలగడం, ఒక రకంగా చెప్పాలంటే కొంత అక్రమ సంబంధాలకు దారితీసేటువంటి అవకాశాలు ఉంటాయి. సినిమా నటులు వారి పరిధి దాటి అనవసరంగా స్టేజ్ మీదకి వచ్చే అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు మన ఉన్నటువంటి ఒక మంగ్లీ అనేటువంటి గాయకురాలు చేసినటువంటి వివాదం కూడా ఈ శుక్రుడి యొక్క ప్రభావం చేతనే ఇటువంటి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రకాష్ రాజ్ అనేటువంటి మాటలు కూడా కొంత ఇటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి. తర్వాత మనకి కొంతమంది మలయాళ నటులు కూడా జరిగినటువంటి కొన్ని సంఘటనలు, తర్వాత మనకి ఇప్పుడు ఈ టీవీకే అధినేత విజయ్కి దొరుకుతున్నటువంటి విడాకుల గొడవలు, ఇవన్నీ కూడా ఇలాంటివే శుక్రుడి యొక్క ప్రభావం చేతనే ఉంటాయి ఇవన్నీ కూడా. సో కాబట్టి ఇక్కడ మనం అంటే అప్రస్తుతమైన విషయం తెలుస్తుంది కాబట్టి వాళ్ళ పేర్లు మేము చెప్పడం జరిగింది, అంతే తప్ప ఇది వాళ్ళని ఊటంకి చెప్పింది కాదు. అంటే రికగ్నేషన్ కోసం, ఇటువంటి జరుగుతాయి అని చెప్పడం కోసం. ప్రముఖుల పేరు చెప్తే ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది కాబట్టి చెప్పాను. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఉండబట్టే వారికి ఎటువంటి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి కళామతల రంగంలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, రాజకీయ నాయకులకు కానివ్వండి, ఇటువంటి ఇబ్బందికర వాతావరణం ఏర్పడే సూచనలు కనబడతాయి. కాబట్టి మేషరాశి వారికి కొంత నష్టాన్ని కలిగిస్తుంది. ఇక వృషభ రాశి వారికి మాళవ్య యోగం అంటారు దాన్ని. వృషభ రాశిలోకి శుక్రుడు ఉండడం అనేది శుభ్రమైనటువంటి అద్భుతమైనటువంటి మాళవ్య యోగం అంటారు దాన్ని. కాబట్టి అటువంటి మాళవ్య యోగం అనేది అత్యంత శుభయోగాన్ని కలిగిస్తుంది. వృషభ రాశి వారికి యోగాన్ని కలిగిస్తుంది, అలాగే మేషరాశికి యోగాన్ని కలిగిస్తుంది, అలాగే మీకు మిథున రాశి కూడా యోగాన్ని కలిగిస్తుంది. 3 రాశుల వారికి. అదేలా సాధ్యమండి? మిథున రాశికి వేయంలో శుక్రుడు కదా అంటే కొన్ని విషయాల్లో బుధుడికి మిత్రరాశి కాబట్టి శుక్రుని వల్ల ప్రయోజనాన్ని పొందుకునేటువంటిది. అలాగే మేషరాశి వారికి ధనస్థానంలో యోగాన్ని ఇస్తాడు. జన్మస్థానటువంటి మాళవ్య యోగాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క శుక్రుడు వృషభ రాశి వారికి మనోధైర్యాన్ని, వివాహాన్ని, సంతానాన్ని కలిగిస్తాడు. మిథున రాశికి వేయంలో ఉన్నప్పటికీ కూడా ఆకస్మిక ధనప్రాప్తిని, కుటుంబ గౌరవాన్ని కలిగించే అవకాశం, సంతానాన్ని కలిగిస్తాడు. ఇక కర్కాటకంలో ఉన్న వ్యక్తులకి ఏకాదశంలో శుక్రుడు తప్పకుండా శ్రీనటులకి, రాజకీయ నాయకుల లాభాన్ని కలిగిస్తాడు. నూతన వస్తువాహన సౌలభ్యాన్ని ఇస్తాడు. అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎప్పటి నుంచి? మే 19వ తేదీ నుంచి మాత్రమే శుక్రుడు ఇటువంటి యోగాన్ని ఇస్తాడు. ప్రస్తుతానికి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మాత్రం నష్టాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. మేషరాశి ఉంటాయి కాబట్టి వృషభ రాశి వారికి బాలిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే మిథున రాశి వారికి 19వ తేదీ వరకు బలంగా ఉంటుంది. 19 నుంచి కూడా మంచి యోగాన్ని కలిగిస్తాడు. కర్కాటక రాశి వారికి ప్రస్తుతం భాగ్యంలో ఉన్నప్పటికీ కూడా శుభయోగాన్ని ఇస్తాడు. రేపు వచ్చేటువంటి ఏకాదశిలో కూడా లాభాన్ని కలిగిస్తాడు. అనుకూలవంతమైన శుభయోగమే కర్కాటక రాశి వారికి. సింహరాశి వారికి వచ్చేసరికి కొంత స్త్రీ మూలక ధన నష్టం కానీ, స్త్రీ మూలక అవమానాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. మరి మే 19 నుంచి వీరికి మంచి రాజయోగమే పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. కన్యారాశి వారికి అద్భుతం, చాలా మంచి అద్భుతమైన యోగం కనబడుతోంది 19 మే తర్వాత. అది కన్యారాశి వారికి వివాహ యోగం, సంతాన యోగం, విదేశీయానం, బంధులాభం, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, అలా కొత్త వ్యాపార ప్రారంభం చేయడం, రైతులకి మంచి క్షేయదాయకమైనటువంటి విషయం. ముఖ్యంగా ఈ పత్తి పంట వేసే వారికి అద్భుతం.
సోయాబీన్స్, పత్తి, బెండకాయలు, తర్వాత టొమాటో మరియు చెరుకు గడలు, చెరుకు పంట వేసేవారు. తర్వాత మనకి ముఖ్యంగా ఇది గోరుచిక్కుడుకాయ వేసే వారికి మాత్రం చాలా మంచి లాభాలు పొందే అవకాశం. బంతిపూలు, చామంతులు రెండు కూడా వీరికి బాగా పండే అవకాశం ఉంటుంది. ఈ పంటలు కూడా ఈ కన్యారాశి వారికి. అలాగే తులారాశి వారికి కూడా పంట లాభం ఉంది. కాకపోతే వీరికి మల్లెలు, సన్నజాజులు లాంటి పంటలే బాగా పండుతాయి. మిగతా పంటలు పండే అవకాశం కష్టం. ఈ విత్తనాల పంటల్లో మొక్కజొన్న విత్తనాల పంట వీరికి మంచిది. అంటే విత్తనాల కోసం వేసే పంటలు ఉంటాయి కదా, మొక్కజొన్న విత్తనాల పంట కనుక పండిస్తే వీరికి అద్భుతమైనటువంటి లాభాన్ని పొందుకునే అవకాశం. అలాగే చిరుధాన్యాలు, పెసర్లు కానీ అలాగే అలసందలు కానీ వేస్తే వీరికి లాభం. కానీ రాజకీయంగా అవమానాలు, తొందరపాటు నిర్ణయాలు, తులారాశి వారికి తొందరపాటు నిర్ణయాలు, ఇబ్బందులు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. వివాహ విచ్ఛిన్నత, అనారోగ్య సూచన. రవి వల్ల అనారోగ్యాన్ని బయటపడతారు, బట్ శుక్రుడి వల్ల అనారోగ్యాన్ని పొందుకుంటారు. కాబట్టి ఇక్కడ అనేక రకాలు, అంటే ఇక్కడ మన శుక్రుడి గురించే మాట్లాడుతున్నాం, మన రవి గురించి మాట్లాడుకున్నాం. ఆ శుక్రుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఇవి కాబట్టి, కానీ దాని పరిహారాలు చేసుకుంటే ఇతర గ్రహాల శుభయోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుందన్న విషయాన్ని ప్రేక్షకులు గమనించాలి. ఎందుకు వీడు రవి బాగుంటే బాగుందన్నాడు, శుక్రుడు బాలితే బాలేదన్నాడు అంటే, ఇక్కడ బాలేని గ్రహాలకి పరిహారం చేసుకోవాలి, బాగున్న గ్రహాలకి నమస్కారం చేసుకుంటే అద్భుతమైనటువంటి యోగం కలుగుతుందన్న విషయం. తప్ప దీనికి కాంబైన్ చేసుకొని కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ప్రయత్నాన్ని చేయకూడదు. పరిహార ప్రక్రియ గురించి మేము చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏ విషయాలు బాగాలేదు, గ్రహం రవిగ్రహం బాగా ఇచ్చింది కదా, ఆ బాగున్నప్పుడు ఏవి బాగున్నాయి వాటిని ఫాలో అవుతూ వీటిని అన్ఫాలో అవ్వండి. సింపుల్ లాజిక్ అంతే తప్ప మిమ్మల్ని ఏదో కన్ఫ్యూజ్ చేయట్లేదు మేము. ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అనుకుంటారు, అలా అనుకోకండి. ఇది తులారాశి వారికి. అది ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా, ముఖ్యంగా జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లంచాలు పుచ్చుకునే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఉద్యోగ భంగాన్ని పొందుకునే స్థితి కనబడుతుంది, జాగ్రత్త. వృశ్చిక రాశి వారికి సప్తమ శుక్రుడు, రవిగ్రహం వల్ల వీరికి వివాహాన్ని ఇబ్బందించింది, కానీ శుక్రుడు వల్ల వీరికి వివాహ యోగ్యత ఏర్పడే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య మైత్రి ఉంటుంది, ధనయోగం ఉంటుంది, ప్రేమ వివాహాలు మంచి అనుకూలత పొందుకునే అవకాశాలు ఉంటాయి. ప్రేయసిపుల మధ్య అనుకూలత పొందుకునే అవకాశాలు కూడా ఈ రాశి వారికి శుక్రుడి యొక్క ప్రభావం చేత, అంటే శుక్రుడు సప్తమంలో మే 19 నుంచి అటువంటి యోగాన్ని. అలాగే మే 1 నుంచి 19 వరకు వీరికి నష్టము, కష్టము, తొందరపాటుతనం, చికాకు, కోపం, అసహనం. సో 19th వరకు బాగాలేదు, 19th నుంచే వీరికి అనుకూలంగా ఉంది. ఈ డేట్స్ బాగుంటుంది, 1 to 19, 19 to 31. ఇది గుర్తుపెట్టుకుంటే మంచిది, మీరు లేదా ఇబ్బంది పడతారు, ఆ విషయాన్ని గమనించుకుంటే మంచిది. అలాగే ధనుసు రాశి వారికి షష్టమ శుక్రుడు ఎట్టి పరిస్థితుల్లో మంచివాడు కాదు. భృగు షట్క దోషం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో పుట్టిన పిల్లలకు కూడా ప్రమాదం ఉంటుంది. షేర్ మార్కెట్ నష్టం, నమ్మిన వారు మోసం చేయడం, వ్యాపార రంగంలో మోసపోయే అవకాశాలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, అక్రమ సంబంధాలు మీకు నష్టం, మీ ప్రియురాలు మిమ్మల్ని చంపే ప్రయత్నం ఉంటుంది, జాగ్రత్త. మీ ప్రియుడు మిమ్మల్ని పెట్రోల్ తగలబెడతాడు, జాగ్రత్త. పేపర్లో చూస్తున్న విషయాలు మీకు చెప్తున్నాను. ఈ రోజున ఒక పేపర్లో చూశాను, ఈ వీడియో రికార్డ్ అవుతున్న రోజున నేను ఒక పేపర్లో న్యూస్ చూశాను. ఏది, ప్రియుడు ఇంటికి వచ్చిన తర్వాత పెట్రోల్ తగలబెట్టి ఆయనను చంపబోయాడని చెప్పేసి నాటకమాడి అది అబద్ధమని పురిపించేవాడు. సీసీ ఫుటేజ్ చూసి ఈవిడే పెట్రోల్ పోసి ఒక దొంగ ఆట ఆడదామని చెప్పేసి సినిమాలాగా కళ్ళకు గంతలు కట్టి వాడిని కట్టేసి పెట్రోల్ పోసి వాడిని తగులబెట్టి, ప్రియుడిని తగులబెట్టి మళ్ళీ బయటకు వచ్చేసి నన్ను చంపబడని చెప్పేసి నాటకం ఆడింది. సీసీ ఇప్పుడు బయటపడింది. అటువంటి మహాతల్లుకున్నటువంటి సామ్రాజ్యంలోకి వచ్చాం మనం. కాబట్టి స్త్రీలకి స్వేచ్ఛ ఎక్కువ కావాలి, స్త్రీలకి హక్కులు కావాలి, దాన్ని కాపాడండి, దానిని కాలు రాసే ప్రయత్నం చేయకండి. ఇటువంటి స్త్రీలకి మంచి గౌరవాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి అనే విషయం నేను వెటకారం చెప్పినా ఉన్ననిదాన్ని చెప్తున్నాను, ఆ విషయం గమనించుకోండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నప్పుడే జీవితం అనేది ఇద్దరు కూడా అర్థం చేసుకొని అడ్జస్ట్ అవ్వాల్సిందే. అడ్జస్ట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ మ్యారేజ్, మ్యారేజ్ నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్. ఈ రెండు లేనటువంటి సంసారం ఏదైనా కుప్ప కూలిపోతుంది. కాబట్టి అమ్మ కాస్త పెట్రోల్ తగలబెట్టకండి, బండలెత్తేసి మొగుడు చంపే ప్రయత్నం చేయకండి. ఇవి ఎక్కువైపోతున్నాయి. మరి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈ విధంగా తయారవుతున్నట్లే కానీ ఎక్కువైపోతున్నాయి. ఇదివరకు ఈ దరిద్రులు చేసిన పనులు ఇప్పుడు స్త్రీలు చేస్తున్నారు. కాబట్టి ఇద్దరు కూడా జాగ్రత్తగా అన్యోన్యంగా ఉండే ప్రయత్నం చేస్తానని ఈ వెటకార్ మాటలో మీకు నచ్చిన మాటలో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ధనుసు రాశి వారికి అటువంటి దౌర్భాగ్య యోగం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఇది నేను చెప్పే విషయం. ఇక్కడ మకర రాశి వారికి వచ్చేసరికి జ్ఞానము, శుభమైనటువంటి పుత్రికా సంతాన యోగం, కవలల పిల్ల పుట్టే అవకాశాలు, మంచి వ్యక్తిత్వము, సంఘంలో పేరు ప్రతిష్టలు, రాజకీయ నాయక లాభాలు, రైతులకి పంట లాభం. రైతులకు ముఖ్యంగా ఈ వరి ధాన్య పంట బ్రహ్మాండ పడిన అవకాశం. అఫ్కోర్స్ ఈ సమయంలో వారు ఎటువంటి దుక్కి దున్నరు, పంటలు వేరు, కానీ వరి కూడా మంచి పండే అవకాశం, విత్తనాలు కొని పెట్టుకోవచ్చు. కూరగాయల విషయంలోకి వచ్చేస్తే వీరికి దొండకాయలు కానివ్వండి, ఆనపకాయ అంటారు అంటే సొరకాయ అంటారు, ఆనపకాయ అంటారు, బంగాళదుంపలు కానివ్వండి, టొమాటో కానీ. పూల విషయంలోకి వచ్చేసరికి మీరు తప్పకుండా ఈ చామంతి పూలు మరియు ఈ మొగలి రేకుల పూలు ఉంటాయి కదా, వాటిని పండిస్తే కూడా లాభం పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు మకర రాశి వారికి. కుంభరాశి వారికి నూతన గృహయోగం ఉంది, ఇల్లు పోగొట్టుకునే అవకాశం ఉంది. రెండు ఉన్నాయి వీళ్ళకి. మాట దురుస్తనం వల్ల నా ఇష్టం అవసరం లేదు, నీకు ఎందుకు ఇప్పుడే సంతకం పెట్టేసి అట్లా పెట్టేసి వాడు రిజిస్టర్ చేస్తారు. ఇట్లా పెట్టిన పెళ్ళా ఉంటుంది, నువ్వేంద్ర బాబు అందరూ దానం చేసావు, మరి మనకి అంటుంది ఆవిడ. అంటే ఆవేశంతో పనులు చేస్తాడు. నేను ఇక ఈయన దానవీర శూరకర్ణ దానం చేస్తుంటాడు.
అది ఆలోచన లేనటువంటి విషయాలు సంతకాలు పెట్టేస్తాడు, దాన్ని నష్టపోతారు. కానీ ఆలోచనతో ఇల్లు కొనే అవకాశం, అక్కడ భార్య సహాయం ఉంటుంది. భార్య సహాయం వల్ల ఇల్లు కొనే అవకాశం, తన ధూర్తమైనటువంటి లక్షణాల వల్ల దానం చేయడం, ఈ రెండు అవకాశాలు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అందుకే పెళ్ళాం మాట వినాలి, వింటేనే బాగుపడతాం. లేదా తల్లి మాట వినాలి, తింటే అదృష్టం. లేదా కూతురు మాట వినాలి, కూతురు మాట వింటే పరమ అదృష్టం. కాబట్టి ఈ విషయంలో మొత్తం మీద తర్వాత ఏం తెలియంది, ఆడపిల్ల మాట వినడమే పురుషుడికి మంచి యోగం కలిగిస్తుంది, అంతకు మించింది లేదన్న విషయాన్ని గమనించుకుంటే మంచిది. సరే, ఇది కుంభరాశి వారికి. ఇక మీనరాశి వారికి తప్పకుండా సోదరిమణులతో యోగం ఉంది, అద్భుతమైన యోగం కూడా కలిగే అవకాశం. ఎందుకంటే 3వ స్థానంలో శుక్రుడు కాబట్టి శుక్రుడు వెళ్ళి కొంత సోదరితో అనుకూలత ఉంటుంది, బయట వాళ్ళతో నష్టం. ఇంట్లో సరికి మంచి మహారాజు యోగం ఉంటుంది, బయట మాత్రం బంటు యోగం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కాస్త మితిమైనటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ థింకింగ్ వీరికి నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ రైతులు ఇక్కడ కూడా మోసపోయే అవకాశం, అంటే నకిలీ విత్తనాల బెడద, అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, లేనిపోయిన వ్యక్తులతో కంబైండ్ అయిపోయి ఈ వ్యవసాయ పంటలు ముందుగానే ఎవరికైనా బ్రోకర్కి ఇవ్వడం, ఆ బ్రోకర్ మోసం చేయడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి రెండోది అకాల వర్షాలు కూడా ఉన్నాయి. మే 14 నుంచి 17 మధ్యలో ఉంది, 14 to 17 మేలో అకాల వర్షాలు ఉన్నాయి, మళ్ళీ 21 నుంచి 23 మధ్యలో కూడా అకాల వర్షాలు ఉన్నాయి. దానివల్ల మామిడి పంటలు కానీ లేదంటే ఈ కూరగాయల పంటలు కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఇది శుక్రుడి యొక్క సంచారం 1st మే నుంచి 19th వరకు, 19th మే నుంచి మే ఎండింగ్ వరకు. కొన్ని రాశుల వారికి శుభయోగం, కొన్ని రాశుల వారికి అశుభయోగాలు కనబడుతున్నాయి. అంటే అశుభయోగం కాదు, ఇబ్బందికర వాతావరణం కనపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా మరి ఎవరిని పూజించాలి, లక్ష్మీదేవిని పూజించండి, సీతాదేవిని పూజించండి. రైతులు తప్పకుండా మీరు వీరభద్ర స్వామిని పూజించండి, అనుకూలమైన శుభయోగాన్ని పొందుకుంటారు. అలాగే కళాకారులు క్రీడలందరూ కూడా సరస్వతిదేవిని పూజించండి, బాగా ఉంటుంది. అలాగే విద్యార్థులు సరస్వతి అమ్మవారిని పూజించండి, అలాగే హయగ్రీవుని పూజించే ప్రయత్నం చేయండి అనుకుంటుంది. భార్యాభర్తలు ఆదిశంకరుడైనటువంటి మనకి పార్వతీ పరమేశ్వరుని పూజించే ప్రయత్నం చేయండి, ఆ అమ్మవారి అయ్యవారిద్దరిని మనం కాపాడుతాడు. అలాగే మరి ప్రభుత్వ ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం చేసేవారు ఎవరిని పూజించాలి, సాక్షాత్తుగా విష్ణుమూర్తిని పూజించండి, మీకు అనుకూలమైన ఫలితాలన్నీ కూడా పొందుకుంటారు. మొత్తం మీద అమ్మవారి వైపు దృష్టి ఎక్కువ పెట్టండి, శుభయోగం కలిగే అవకాశం ఉంటుంది. ఇది మీ యొక్క జాతక అంటే గోచార ఫలితాలు మాత్రమే. ఇది జన్మజాతకంతో సరిపోల్చుకోవాలి. జ్యోతిష ప్రకారం గోచారం అనేది 40% ఉంటుంది, జన్మజాతకం 90% ఉంటుంది. ఇది గమనించుకోవాలి. తప్పకుండా గురుగారు, శుక్రగ్రహం అనుకూలంగా ఉన్న రాశులు, ప్రతికూలంగా ఉన్న రాశులు అలానే పరిహారం తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం. అఖండ ఈశ్వర్యమస్తు. నమస్కారం.